కేసీఆర్ చీకట్లో మీ కాళ్ళు పట్టుకునేందుకు. ఆ చీకట్లో ఎవరు కాళ్ళు పట్టుకున్నారు, ఎవరి కాళ్ళు పట్టుకున్నారు, ఎవరి మీద ఎందుకు కేసులు పెడతలేరు? ఒక ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేయలేరేమో. ఫార్ములా ఈ రేస్ మీ చేతుల్లోనే ఉంది కదా, కాళేశ్వరం మీ చేతుల్లోనే ఉంది కదా, లేకపోతే ఆ ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మిగిలిన కేసులన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా. మరి కవిత జైలుకి ఎందుకు పోయింది? కవితకు ఒక్కదానికే బెయిల్ వచ్చిందా? మిగిలిన వాళ్ళందరూ కూడా బెయిల్ వచ్చింది. వాళ్ళందరూ కూడా బీజేపీ తోటి, అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది, సిసోడియాకు బెయిల్ వచ్చింది. కవితకు బెయిల్ వస్తే బీజేపీ బెయిల్ ఇచ్చింది, కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నారు. మరి అరవింద్ కేజ్రీవాల్ ఎవరు కాళ్ళు పట్టుకున్నాడు? అరవింద్ కేజ్రీవాల్ మీద ఎందుకు ఆరోపణలు వచ్చినాయి? కవిత మీద ఆరోపణలు వస్తే ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? సుప్రీంకోర్టు చెప్తే ఇచ్చిందా బెయిల్, లేకపోతే బీజేపీ వాళ్ళు చెప్తే వచ్చిందా? అరెస్ట్ ఎవరు చేసిరు? మరి మీ చేతిలో ఉన్నటువంటి వాటిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అదే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు చెప్పారు కదా, గతంలో ప్రభుత్వ పెద్దలు చెప్తే చేసినామని చెప్పారు. మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రభాకర్ రావు రాకపోతే, శ్రవణ్ రావు రాకపోతే ఇంకెవరిని అరెస్ట్ చేయలేరా? ఎవరిని అరెస్ట్ చేయలేరా? ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు, ద్వంద్వ విధానాలు ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం, వాళ్ళ యొక్క అవినీతి తీస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ రాకపోతే మిగిలిన అవినీతి కేసులు ఏమీ లేవా? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నారని చెప్పారు కదా, ఆ 1,00,000 కోట్లలో ₹1,00,000 అవినీతి కూడా మీరు ఇప్పటిదాకా రుజువు చేయలేకపోయారు కదా. ఏడాది దాటిపోయిన తర్వాత ₹1,00,000 అవినీతి కూడా మీరు ఇవాళ నిరూపించలేదు. అంటే మీ కాళ్ళు పట్టుకున్నాడా కేసీఆర్ చీకట్లో? రేవంత్ రెడ్డి కాళ్ళు కేసీఆర్ పట్టుకున్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంకేమైనా చేశారా? మీకున్నటువంటి ఒప్పందం ఏంది? కాళేశ్వరంలో విచారణ చేయడానికి ఇన్ని రోజుల పాటు ఎందుకు జరిగింది? ఇన్ని రోజుల పాటు ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నారు? మిగిలిన కేసులు ఏమైనాయి? ఫార్ములా కేసు మీ చేతుల్లోనే ఉంది, ఏసీబీ విచారణ చేయొచ్చు కదా. రోజువారీ చొప్పున ఎందుకు విచారణ చేయట్లేదు? ఎందుకు అవి పక్కన పోయినాయి? డ్రగ్స్ కేసు ఎందుకు మూలగబడ్డది? నయీం కేసు ఎందుకు మూలగబడ్డది? మియాపూర్ భూముల కేసు ఎందుకు మూలగబడ్డది? అవన్నిటిని ఎందుకు విచారణ చేయట్లేదు? మీరే స్వయంగా ముఖ్యమంత్రి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుడిగా సన్బర్న్కు సంబంధించినటువంటి కేసు పైన మీరే కదా చేసింది. దానిపైన ఎందుకు ఇప్పటిదాకా విచారణ చేయలేదు? డ్రగ్స్ కేసు ఇప్పటికీ ఎందుకు విచారణ చేయలేదు? కర్ణాటకలో పట్టుబడ్డటువంటి డ్రగ్స్ కేసులో గతంలో అనేక ఆరోపణలు చేశారు కదా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మందికి సంబంధం ఉందని. ఇప్పటిదాకా దాన్ని ఎందుకు చేయలేదు? కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారే ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ సర్కారే ఉంది. ఎందుకు ఇవాళ కర్ణాటకలో డ్రగ్స్ కేసు మూతబడ్డది? దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారా వీళ్ళొచ్చి? రెండు చోట్ల కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. నిందితులు లేకపోతే అనుమానితులు, మీరు ఆరోపణ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ కేసులు ఎందుకో ఇప్పటిదాకా ఎందుకో పరిష్కరణ చేయలేదు? రెండు చోట్ల కాంగ్రెసే ఉంది కదా, ఆ కేసులను ఓపెన్ చేయొచ్చు కదా. డ్రగ్స్ కేసు కదా, పెద్ద కేసు కదా, లోపల వేయచ్చు కదా. ఎందుకో వేయట్లేదు? ఎందుకు కాంగ్రెస్ వెనకాడుతున్నది? రెండు చోట్ల మీ సర్కారు ఉన్న చోట అది అక్కడ ఏసీబీ, ఇక్కడ ఏసీబీ. అంటే కేవలం దాన్ని ఒక్కదాన్నే విమర్శిస్తే ప్రజలంతా ఎర్రిగాలు కాదు, ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు, ప్రజలకు ఏమీ తెలియదనుకుంటే ఎన్ని కేసులు ఉన్నాయి? కేసీఆర్ యొక్క అవినీతికి సంబంధించి, కేటీఆర్ అవినీతికి సంబంధించి, వాళ్ళ కుటుంబం యొక్క అవినీతి మీద ₹1,00,000 కూడా ఇప్పటిదాకా ఎందుకు రుజువు చేయలేకపోయారు? మీరు ఘనంగా చెప్పుకున్నటువంటి ఫార్ములా కేసు ఏమైంది? మీరు ఫోన్ ట్యాపింగ్ కేసు పెడతామని తెలిసినప్పుడు మిగిలినటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పారిపోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? రాష్ట్రం నుంచి పారిపోయింది ఎవరు? వాళ్ళకు లీకులు ఇచ్చింది ఎవరు? అధికారం పోయిన వెంటనే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసులో వెళ్ళిపోయిరా? అధికారం వచ్చిన తర్వాత కదా ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. శ్రవణ్ రావు కానీ, ప్రభాకర్ రావు కానీ ఎప్పుడు వెళ్ళిపోయారు దేశం విడిచి? ఎప్పుడు కేసు నమోదైంది? ఎందుకు మరి ఇవాళ మీరు సిబిఐకి అప్పగిస్తలేరు? ఎందుకు మరి మీరు ఇవాళ కేంద్రానికి రాస్తలేరు? ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తలేరు? ఎందుకు చెప్తలేరు? మీరు ఇవన్నీ వదిలేసి కేసీఆర్ మీద ఉంటే అర్జెంటుగా పోయి హోంశాఖ మంత్రి దగ్గర కలిసి కూర్చొని ఈ కేసు చాలా సీరియస్, ఇది అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీలో ఉన్నటువంటి గవర్నర్ది, లేకపోతే ఎందుకు ఇవాళ న్యాయ వ్యవస్థలు దీనిపైన స్పందించట్లేదు? అనేక మంది జడ్జీలకు సంబంధించినవి ఉన్నాయి కదా. పోనీ ఇవన్నీ పక్కన పెడితే 4,000 మందికి సంబంధించినటువంటి ఫోన్లు రికార్డ్ అయినాయి అనేటువంటిది చెప్పి కేవలం 400 మందికి మాత్రమే ఎందుకు పరిమితం చేస్తున్నారు? మొత్తం ఓవరాల్గా ఈ వివరాలను ఎందుకు బయట పెడతలేరు ప్రజల మధ్యన? ఎవరెవరి ఫోన్లు రికార్డ్ అయినాయి, ఎప్పుడెప్పుడు రికార్డ్ అయినాయి, ఆ 4,000 మంది ఎవరు, ఎన్నిసార్లు రికార్డ్ అయినాయి, ఏ డేట్లలో రికార్డ్ అయినాయి, ఈ విషయాలు ఎందుకు బయటకు పెడతలేరు? అంటే మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ కేసులన్నీ మా చేతిలో ఉన్నాయి, మీరంతా మా పార్టీలో చేరాలి, లేదా మీరు సైలెంట్గా ఉండాలని మీరు రాజకీయంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
ఎవరి కాలు ఎవరు పట్టుకున్నారు? డ్రగ్స్ కేసు ఉన్నది కదా, దాంట్లో ఎవరు కాలు పట్టుకున్నారు? సన్బర్న్ కేసు ఉంది కదా, ఎవరు కాలు పట్టుకున్నారు? నయీం కేసు ఉంది కదా, దాంట్లో ఎవరు కాలు పట్టుకున్నారు? మియాపూర్ భూముల కేసులో ఎవరు కాలు పట్టుకున్నారు? ఎవరి దగ్గరికి వచ్చారు? ఈ విషయాలు కూడా స్పష్టంగా రావాల్సింది. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది ఇక్కడికి వచ్చారు, వాళ్ళందరూ కూడా మీకు కావాలని అక్కడికి ఇక్కడికి ఎవరైనా మోస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా మీ పాత మిత్రులు అటు టీఆర్ఎస్కు ఇటు కాంగ్రెస్కు మధ్యవర్తిత్వం వహిస్తున్నారా? గతంలో టీడీపీలో కీలకంగా ఉండి తర్వాత టీఆర్ఎస్లో పదవులు అనుభవించినటువంటి వాళ్ళు మీకు వాళ్లకు మధ్యన వంతెనలాగా ఉండి బేరసారాలు ఏమైనా నడుపుతున్నారా? కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఆ టీడీపీ వాళ్ళు వాళ్లకు మధ్యన ఎవరైనా బేరసారాలు చేస్తున్నారా? ఆ విషయాలు కూడా చెప్పాలి. అది చెప్పకుండా ఇష్టానుసారంగా విమర్శలు చేస్తామంటే, ఎందుకంటే గతంలో కవిత అరెస్ట్ కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నమ్మిరు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు కూడా నమ్మడానికి అవకాశం లేదు. మీ చేతిలో ఇంకా అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి, అక్కడెందుకు అరెస్ట్ చేస్తలేరు? కాళేశ్వరం విచారణ చేయొద్దని కేంద్రం చెప్పిందా? ఏం చెప్పలేదే. డ్రగ్స్ కేసు విచారణ చేయొద్దని కేంద్రం చెప్పిందా? చెప్పండి. ఆ విషయాలు కూడా బయట పెట్టండి. పోనీ మీకు వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయో బయటకు వస్తాయి. రెండోది ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే, ఎమ్మెల్సీ ఎన్నిక గెలవకపోతే తెలంగాణలో కాంగ్రెస్కు చాలా పెద్ద దెబ్బ. 4 జిల్లాల్లో ఉండేటువంటి గ్రాడ్యుయేట్, మొత్తం 2 టీచర్లు 1 గ్రాడ్యుయేట్ అయితే టీచర్ల దాంట్లో అధికారికంగా కాంగ్రెస్ పోటీ చేయట్లేదు. మరి కాంగ్రెస్ ఎందుకు పోటీ చేయట్లేదు? 2 టీచర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎవరికి ఎందుకు మద్దతు ఇస్తలేదు? పోనీ మీరు ప్రత్యక్షంగా పోటీ చేయకపోతే మీరెందుకు వేరే వాళ్ళకి ఎవరికి మద్దతు ఎందుకు ఇస్తలేరు? అంటే మీరు అక్కడ టీఆర్ఎస్తో బీజేపీతో ఎవరితో కుమ్మక్కయ్యారు లెక్క? ఇద్దరు అక్కడ బీజేపీ పోటీ చేయట్లేదు, టీఆర్ఎస్ పోటీ చేయట్లేదు. ఇవాళ టీఆర్ఎస్ పోటీ చేయకపోతే టీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వడం కోసమే పోటీ చేయట్లేదు అంటారు కదా. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎవరికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? నేరుగా పోటీ చేయకపోతే పలానా అభ్యర్థికి మేము మద్దతు ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు? మీ కాంగ్రెస్ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి, గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్న చోట మీరు ఎందుకు ఆయనకు మద్దతు ఇస్తలేరు? ఈ విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వాలి. ఆ విషయం కూడా పైన క్లారిటీ ఇవ్వాలి.